ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు సునార్ శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు కేవలం 36 లక్షలు, 36 లక్షలకే ఈరోజు ఒకటి 1 BHK సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మరి ఈ రోడ్కు మనకు నార్త్ ఫేసింగ్లో ఉంది. అలాగే చూసుకుంటే రోడ్ వచ్చేసి మనకు 40 feet రోడ్ ఫేసింగ్ అయితే ఉన్నది. మనకు నియర్ బై అయితే హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ మనకు మెయిన్ రోడ్ నుంచి ఒక 1 kilometer డిస్టెన్స్లో, అలాగే ఎలిమినార్ మెట్రోకు, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే చాలా నియర్ బైలో అయితే ఈ హౌస్. అది కూడా మనకు 36 లక్షలు ఉన్నది. దీనికి మనము 80 నుంచి ఒక 70 నుంచి 80% కూడా బ్యాంక్ లోన్ అనేది ప్రొవైడ్ చేపిస్తున్నాం. మరి లోపలికి వెళ్ళి చూద్దాము వీడియో అనేది ఎలా ఉంది. దీనికి వచ్చేసి మరి 1 BHK అయితే ప్లాన్ చేశారు. మరి 2 వాష్రూమ్స్ అయితే, ఒక బెడ్రూము, అలాగే చూసుకుంటే 2 వాష్రూమ్స్ అయితే దీనికి ప్లాన్ చేశారు. మరి వాస్తు ప్రకారం అయితే ఇది నార్త్ ఫేసింగ్ ఉంది కాబట్టి ఈశాన్య మూలకైతే మరి బోర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మరి చిన్న హౌస్ అయినా కానీ చిన్న ఫ్యామిలీ కోసము మరి బోరు, అలాగే సంపు, చిన్న కార్ పార్కింగ్ అయితే దీనికైతే పార్కింగ్ అయితే మనకు 2 వీలర్ అయితే పెట్టుకోవడానికి ఉంది. ఎందుకంటే దీనికి ఆల్మోస్ట్ మనకు 40 feet రోడ్ అవైలబుల్లో ఉంది కాబట్టి మనకు 4 వీలర్స్ ఉన్నా కానీ 2 వీలర్స్ ఉన్నా కానీ పార్క్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా మనకు ఫ్రంట్లో వచ్చేసి 40 feet రోడ్ అయితే ఉన్నది. మరి లోపలికి వచ్చి చూస్తే మాత్రం మనకు చిన్న ఫ్యామిలీ కోసం సెట్ అయిపోతాడైతే చాలా మంచిగా అయితే బిల్డరు ఎక్సలెంట్ ప్లానింగ్ చేసి హౌస్ అయితే డిజైన్ చేశారు. మరి ఈస్ట్ సైడ్ వాస్తు ప్రకారం మనకి గల్లీ ఉండాలి కాబట్టి ఒక 1.5 feet గల్లీ అయితే మనకు ఈస్ట్ సైడ్ ఇచ్చాడు. ఈస్ట్ సైడ్ కూడా మనకు మెయిన్ డోరు, ఈస్ట్ సైడ్ కూడా ఈస్ట్ సైడ్ ఒక డోరు, అలాగే మనకు నార్త్ సైడ్, మరి నార్త్ సైడ్ అయితే మనకు సింహద్వారం సైడ్ అయితే మనకు సింహద్వారం అయితే నార్త్ సైడ్ ఇచ్చాడు. ఇది చూసుకుంటే మనకు స్క్వేర్లో ఉంది. హాల్ చూస్తే మాత్రం మంచిగా స్క్వేర్లో ఉంది. మీరు సోఫా సెట్స్, చైర్స్ ఇక్కడ వేసుకున్నా కానీ ఇది వచ్చేసి మరి టీవీ యూనిట్ పెట్టుకుంటే మీకు చాలా ఎక్సలెంట్గా అయితే ఇది సెట్ అయిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి గ్రౌండ్లో చాలామంది టైల్స్ వేస్తారు కాబట్టి ఈ బిల్డరు మరి కాస్ట్ కొంచెం ఎక్కువైనా సరే అని చెప్పేసి కూడా కన్స్ట్రక్షన్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా దీనికి వచ్చేసి గిర్నైట్ అయితే ఇచ్చాడు. గిర్నైట్ మరి చుట్టూ కూడా మనకు బౌండరీ చూసుకుంటే కూడా ఫినిషింగ్ కూడా చాలా ఇచ్చాడు. మనకు మెయిన్ డోరు మరి ఈస్ట్ సైడ్ ఇచ్చాడు, నార్త్ సైడ్ ఇచ్చాడు. అలాగే ఈ ఏదైతే మెయిన్ డోర్స్ ఇచ్చాడో ఇవన్నీ అయితే మనకు ఇండియన్ టేకుడ్ అయితే మనకు ఫ్రేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి లోపల చూసుకుంటే ఇది వచ్చేసి మరి కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. నార్త్ ఫేసింగ్లో, ఎందుకంటే నార్త్ ఫేసింగ్లో ఉన్నది ప్లేస్ అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా వాస్తు ప్రకారం చాలా మంచిగా డిజైన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి కిచెన్ చూసుకుంటే కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. కిచెన్ పక్కనే వాస్తు ప్రకారం కూడా మనకు 100% వాస్తు ప్రకారము పూజ గదికి, అలాగే కిచెన్కి కూడా మధ్యలో ఒకటి గ్యాప్ స్పేస్ ఇచ్చి కూడా మనకు పూజ గది కూడా సపరేట్గా ఇచ్చాడు. దీనికి మీరు ఫ్యూచర్లో కూడా దీనికి కబోర్డ్ వర్క్ వేయించుకుంటే కూడా దీనికి డోర్ కూడా సపరేట్గా పెట్టుకోవచ్చు. మరి అలాగే మనము బ్యాక్ సైడ్ చూస్తే దీనికి మనకు నైరుతి సైడ్ మరి బెడ్రూమ్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చింది. వాస్తు ప్రకారం కూడా చుట్టూ 4 సైడ్లో కూడా మనకు వాస్తు ప్రకారము గోడ చుట్టూ కాంపౌండ్ వాల్ ఇచ్చాడు. ఇందులో కూడా మీకు ఒక కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా వస్తుందని చెప్పుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూము కాకుండా మనకు ఇది ఓన్లీ మనకు సింగిల్ బెడ్రూమ్ కావచ్చు. బెడ్రూమ్ సైజ్ కూడా మంచి ప్లాన్ చేసి ఇచ్చాడు. మనకు మెట్ల కింద అయితే ఒకటి వాష్రూమ్ ఇచ్చాడు. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో మరి అటాచ్డ్ వాష్రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు బాత్రూమ్ సైజ్ చూసుకుంటే కూడా చాలా స్పేసెస్గా చాలా పెద్దగా అయితే ఇచ్చారు. మరి దీనికి వచ్చేసి మరి డైమెన్షన్ చూస్తే మరి 60 గజాలలో మనకైతే డిజైన్ చేశారు. 60 square yards 60 గజాలలో డైమెన్షన్ చూస్తే 22 into మనకు 24.5 అయితే ఉంటుంది. 22 24.5 మనకు 60 గజాలలో నార్త్ ఫేసింగ్లో ఉంది. మరి మెయిన్ రోడ్ నుంచి మీకు కేవలం 800 meters నుంచి 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి అయితే మీకు ఒక 8 kilometers నుంచి 10 kilometer డిస్టెన్స్ ఉంటుంది. 8 నుంచి ఒక 10 kilometer డిస్టెన్స్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి అయితే మీకు ఏదైతే 100 feet రోడ్ అయితే ఉందో దాని నుంచి అయితే మనకు 800 meters 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అయితే మనకు బడంగపేట మున్సిపాలిటీలో వచ్చింది. ఈ ప్రాపర్టీ అయితే మీకు తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మంచి ఛాన్స్ ప్రాపర్టీ అని కూడా చెప్పుకోవచ్చు. మరి 60 గజాలకు 40 గజాలకు చాలామంది అయితే బ్యాంక్ లోన్స్ రావని చెప్పేసి, నేషనల్ బ్యాంకులో బ్యాంక్ లోన్స్ రావని చెప్పేసి చాలామందికి అయితే అపోహ ఉంటుంది. దీనికైతే మనం ఒక 70 నుంచి 80% వరకు, మీ ప్రొఫైల్ బాగుంటే మనం 80 నుంచి 85% వరకు కూడా మనం దీనికి బ్యాంక్ లోన్ అనేది ప్రొవైడ్ చేపిస్తున్నాం. ఇది వచ్చేసి మరి ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకు బడంగపేట మున్సిపాలిటీలో వచ్చింది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి ఎందుకు చెప్తున్నామంటే ఫ్యూచర్లో కూడా మీకు ఒకవేళ డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 15 కిలోమీటర్లు, అలాగే టీసీఎస్ ఆదిపట్ల ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీ టాటా ఏరోస్పేస్ ఏదైతే ఉన్నదో ఆ కంపెనీలకు అయితే జస్ట్ మనకు ఒక 4 నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నది. ప్రైస్ అయితే మనకు 36 lakhs అనేది మీకు తమ్ముళ్ళని చూసినట్టు 36 lakhs అయితే ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు. ప్రైస్ అయితే కొంచెం నెగోషియబుల్ ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అయితే మన కొత్త మున్సిపల్ ఆఫీస్ దగ్గర మన ఆఫీస్ అయితే ఉంటుంది, మీరు విజిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓపెన్ ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి. మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో అయితే మరో హౌస్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.